తెలుగుదేశం పార్టీకి యువతరం నాయకుడు చంద్రబాబు నాయుడికి రాజకీయ వారసుడు. పార్టీలో నెంబర్ 2 గా కొనసాగుతున్నారు నారా లోకేష్. వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలితో దూసుకు వెళ్తున్నారు. ప్రత్యక్ష ఎన్నికలతో సంబంధం లేకుండా నామినేటెడ్ ఎమ్మెల్సీగా మంత్రి పదవిని కూడా నిర్వహించారు. సాంకేతిక పరిజ్ఞాన, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖను సమర్థవంతంగా నిర్వహించారు. నగదు బదిలీ పథకాన్ని ఆయనే వృద్ధి చేశారు. 2019 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తిరిగి 2024లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పక్షాన పోటీకి సై అన్నారు. యువగలం పాదయాత్ర ద్వారా అన్ని వర్గాల ప్రజలకు దగ్గర కావటమే కాకుండా వారి నుంచి మన్ననలు పొందారు. తెలుగు భాషపై పట్టు లేదని, రాజకీయాలలో శుద్ధ పప్పు అని వైసీపీ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. దీంతో కసి పెరిగిన నారా లోకేష్ తెలుగు భాషపై పట్టు సంపాదించడమే కాకుండా తన రాజకీయ ప్రసంగాలతో రక్తి కట్టించారు. యువగలం దెబ్బకి జగన్ కి 70 mm సినిమా కనపడుతుంది. అయ్యా జగన్, నా పైన కోడిగుడ్లు ఇస్త్రేస్తే కడుపు మంట తగ్గదు. రేపు ఈయనో గిఫ్ట్ పంపిస్తా, అది తాగితే కొంచెం కడుపు మంట తగ్గుతుంది. అసలు క్లేమోర్ మైన్కే భయపడే కుటుంబం మాది. వీళ్ళేసే కోడిగుడ్డలకి భయపడతామా అని అడుగుతున్నా. అయినా చీకట్లో కోడిగుడ్డు ఎప్పిస్తామేంటి జగన్? దమ్ము ధైర్యం ఉంటే నేరుగా తేల్చుకుందాం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మంగళగిరిలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తూ రాజకీయ ప్రత్యర్థికి సవాల్ విసురుతున్నారు. నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మిణి, ఆయన తల్లి నారా భువనేశ్వరి కూడా ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటూ ఆయన విజయానికి బాటలు వేస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యతో లోకేష్ తలపడుతున్నారు. లోకేష్ నాన్ లోకల్, చేనేత వర్గం, రాజధాని అంశం, కాపు సామాజిక వర్గం, బీసీ మహిళ అనే నినాదం ఇక్కడ విజయంలో కీలక పాత్ర అయినప్పటికీ నారా లోకేష్ విజయం నల్లేరుపై నడికేనని చెప్పొచ్చు. ఇదే విజయాన్ని మంగళగిరి నియోజకవర్గ వాసులు చెబుతూ ఉన్నారు. మురుగుడు లావణ్య కూడా పుట్టింటి మెట్టింటి రాజకీయ వారసత్వం ఉండటంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ఈమెను పోటీలో నిలిపారు. జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ గా ఫస్ట్ టార్గెట్ పిఠాపురం పెట్టుకోగా, సెకండ్ టార్గెట్ మంగళగిరిని ఎంచుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నారా లోకేష్ విజయం సాధించకుండా రాజకీయంగా అష్ట దిగ్బంధనం చేశారు. మంగళగిరి నియోజకవర్గాన్ని 2 పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పొలిటికల్ వార్ పైకి కనిపించకపోయినా పోటాపోటీ ప్రచారాలు, రాజకీయ ఎత్తులపై ఎత్తులు మాత్రం సీరియస్ గానే కొనసాగుతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు, కాండ్రు కమల ఆధ్వర్యంలో మురుగుడు లావణ్య రాజకీయ ఎన్నికల ప్రచారం ఒక పక్క ఉధృతంగానే కొనసాగుతూ ఉంది. మరొక పక్క నారా లోకేష్ పక్షాన నారా బ్రాహ్మణి స్టార్ క్యాంపెయినర్ గా ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది. ఈసారి నారా లోకేష్ కే విజయ అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఓటు బ్యాంకు కూడా ఇక్కడ కీలకం కానుంది. రాజధానికి భూములు ఇచ్చిన రైతులు కూడా అధికార పక్షంపై గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. స్థానిక ఎమ్మెల్యే ఆర్కే జగన్ పై ఉన్న అసంతృప్తితో షర్మిల వెంట నడవటం, వెంటనే తిరిగి జగన్ పక్షాన రావటం, ఈ మధ్య కాలంలోనే గంజి చిరంజీవిని నియోజకవర్గ సమన్వయకర్తగా వైసీపీ ప్రకటించడం నాటకీయంగా జరిగిపోయింది. నారా లోకేష్ ను ఢీ కొట్టగలిగే శక్తి గంజి చిరంజీవికి లేదనే అభిప్రాయం వైసీపీ అధిష్టానానికి రావటంతో మురుగుడు లావణ్యను తెరపైకి తెచ్చారు. ఈలోపు రాజకీయంగా నారా లోకేష్ తన స్పీడును పెంచారు. ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో రాజకీయంగా ఉత్కంఠభరితంగా మారిన మంగళగిరి నియోజకవర్గం నుంచి నారా లోకేష్ విజయం సాధించబోతున్నారని తెలుగు తమ్ముళ్లు తెగ ఖుషి అవుతున్నారట. అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారు, ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని చుట్టాలుగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఎర్ర బుక్ లో ఉంది. అందుకే తల్లి ఎర్ర బుక్ చూస్తే వాళ్ళకి ఉచ్చబడుతుంది. ఎందుకే మీకు అంత భయం? గారి హయాంలో విశాఖపట్నం జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అవుతే ఈ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా విశాఖపట్నాన్ని మార్చాడు. మా బాబు సూపర్ 6 మేనిఫెస్టో నువ్వు ప్రజలు పీడిస్తున్న కష్టాల నుంచి బయటికి వచ్చింది. ప్రజల కన్నీరు నుంచి ఈ బాబు సూపర్ 6 వచ్చింది. ఈ సైకో పరిపాలన తరిమి కొట్టేదానికి
ఈ బాబు సూపర్ 6 మేనిఫెస్టో వచ్చిందని ఈ సభాముఖంగా తెలుపుతున్నా.